ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ట్రిబ్యునల్ చైర్మన్ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందట హాజరైన పరిస్థితి. ప్రతివాది బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తరపున కూడా వివేకానంద గౌడ్తో పాటు తన లాయర్లు కూడా హాజరవడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే వివేకానంద గౌడ్ సంబంధించి కూడా విచారణ మధ్యలోనే వచ్చిన వివేకానంద గౌడ్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. కడియం శ్రీహరి బయట పులిలా వ్యవహరిస్తున్నాడు, లోపల మా లాయర్లు అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు, లోపల పిల్లిలాగా సమాధానాలు చెప్తున్నారు, ఏది అడిగినా చాలా వితండవాదం చేస్తున్నారని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ చెప్తున్న పరిస్థితి. సో మీరు ఫోటోలు దిగారని చెప్పేసి అగ్రనేతలతో, కాంగ్రెస్ అగ్రనేతలతో మీ ఫోటోలు సోషల్ మీడియాలో కానీ మీ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో కానీ కనబడుతున్నాయంటే అవి నా ఫోటోలే, అవి నేనే, బట్ అవి ఏదైతే ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో దాని ద్వారా ఫోటోలు జనరేట్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పేసి కూడా ఒక వితండవాదం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు నేను బీఆర్ఎస్ వదిలిపెళ్ళాలని చెప్పేసి ఒక అపోహలో నా మీద పిటిషన్ వేశారని చెప్పేసి కడియం శ్రీహరి చెప్పారని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. బయట మాత్రం చాలా ఫోజులు కొడుతున్నారు, ఈ ఏజ్లో మీకు ఇంత వ్యక్తిత్వ హననం అవసరమా అంటూ వివేకానంద కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కడియం శ్రీహరి దాదాపు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంత ఘోరంగా, అంటే ఒక లాయర్లు అడుగుతున్న ప్రశ్నకు నీళ్లు నములుతూ ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి ఎన్నికలకు పోండి, 40 ఏళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించి మీకు ఒక మాయని మచ్చలా ఉంటుందని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన అగ్రనేతలతో ఉన్న ఫోటోలన్నీ అవన్నీ ఏఐ ద్వారా మాత్రమే సృష్టించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే దీపదాస్ మున్సి సమక్షంలో మీరు జాయిన్ అయ్యారని చెప్పేసి ఫోటోలతో సహా చూపెట్టి అడిగితే ఆమె నాకు తెలియదని ఒకసారి, తెలుసు అని ఒకసారి, ఆ ఫోటోలో నేను అది నేనే అంటూ, మరి అది ఏఐ ద్వారా క్రియేట్ చేశారంటూ ఇట్లా వితండవాదం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కడియం శ్రీహరి సంబంధించి మాత్రం విచారణలో చాలా నీళ్లు నవ్వుతున్నాడని చెప్పేసి భయపడుతున్నాడు. ఉప ఎన్నికలకు పోవాలంటే కడియం శ్రీహరికి భయం పట్టుకుంది కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో కేసీఆర్ మీద కూడా జాతిపిత ఎవరంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్న పరిస్థితి. బయటికి మాత్రం చాలా గంభీరంగా ఉంటున్న పరిస్థితి. బట్ విచారణలోకి వచ్చేసరికి మొత్తం లాయర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బిక్కమొక్కం వేసుకున్న కడియం శ్రీహరి అంటూ వివేకానంద గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇంకా కొద్దిసేపు విచారణ ఇంకా జరగనుంది. విచారణ మధ్యలోనే వెళ్ళిపోయిన వివేకానంద గౌడ్ సంబంధించి విచారణ అయిపోయిన తర్వాత ఈరోజే తీర్పు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో కడియం శ్రీహరికి ఆపోజిట్గా చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కూతురు కడియం కావ్యకు సంబంధించి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా అప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్లో ప్రచారం భాగంగా చాలా బాహాటంగా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని. నిన్న సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి అటు వరంగల్ డీసీసీ ఆఫీస్లో కూడా తను ప్రెస్ మీట్లు కూడా పెట్టిన సందర్భం చూశారు. సో స్పీకర్కి అయితే వాదనలు అయితే అన్నీ విన్నారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి అయితే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ ఒక రోజు విచారణకు వస్తానని చెప్పేసి ట్రిబ్యునల్ చైర్మన్ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది 10 స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలి. కేటీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పారు, దమ్ముంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలకు రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పాలన గురించి చెప్తున్నారు కదా, సర్పంచ్ ఎన్నికల్లో లేదా మున్సిపల్ ఎన్నికల్లో మా పాలనకు సంబంధించి ఓట్లు వేశారని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో, దమ్ముంటే నిజంగా మీ పాలన అంత బాగుంటే ఈ ఉప ఎన్నికలకు వచ్చి గెలిచి చూపెట్టండి అని చెప్పేసి కూడా అటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా వరకు సవాళ్ళు వీసిన పరిస్థితి. బట్ ఇప్పటికైతే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకొక 2 ఉన్నారు. ఇటు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మరో పక్కన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించి తీర్పు ఈరోజు వస్తుందా, మరి తీర్పు హోల్డ్లో పెట్టి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ తర్వాత 2 కలిసి ఒకటేసారి ఇస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో చూద్దాం స్పీకర్ నిర్ణయం ఈరోజు ఉంటుందా లేకపోతే 2 కలిపి ఒకటేసారి ఇస్తారని చెప్పేసి. ఇది ఓవరాల్గా అసెంబ్లీ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ సంబంధించి విచారణకు సంబంధించి
వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం అసెంబ్లీ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.